ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిగుణాత్మకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమ పవిత్రమైన కార్తీక మహాపురాణంలో ఈరోజు మనం 21వ అధ్యాయం అత్రి అగస్త్య మహాముని యొక్క సంవాదంగా దీన్ని వ్యాస భగవానుడు మనకి రచించాడు. దీన్ని మొట్టమొదటి చెప్పినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆ పేర్లని మనం స్మరించుకుంటూ ఉండాలండి. పేర్లని మనం స్మరించుకుంటే వచ్చేటువంటి ఉద్దేశం ఏంటంటే పెద్దవాళ్ళకి కృతజ్ఞత. ఇప్పుడు కనుక దీపావళి నాడు కనుక మనలో కొంతమందిని చేసుంటాం. దీపావళి నాడు తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి. దీపావళి అమావాస్య ఎలా వెలిగించమన్నాడు? దీపాలంటే ఎందుకు వెలిగించమని మన సంస్కృతి ఏర్పడిందంటే మన ముత్తాత ఇంట్లో వాళ్ళకి చెప్పాలట, ఆయన పేరు కృష్ణమరా, ఇదిగోరా ఈ పని చేశాడరా. మీ తాతగారురా, ఇదిగో ఈ పని చేశాడరా, ఆయన మనకి ఈ ఇంటిని ప్రసాదించాడరా అని ఆ తాతల పేర్లు చెబుతూ ఆ తాతలు చేసినటువంటి మంచి పనుల్ని స్మరించుకుంటూ దీపాలు వెలిగించాలట. ఎంతమంది ఉన్నారో అన్ని దీపాలు వెలిగించమని చెప్పాడు. అది దీపావళి అమావాస్యలో ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి కార్తీక దీపం కూడా అంతేనండి. కృతజ్ఞత ఇందులో అంతర్గతంగా దాగి ఉంటుంది. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక దీపం వెలిగిస్తున్నాము అని అంటే ఇదిగో ఫలానా వాడు లోకానికి ఈ మేలు చేశాడు, అతని పేరు మీదుగా ఈ దీపం వెలిగిస్తున్నాము, ఇది నలుగురికి ఉపయోగపడుతుంది. మనస్సులో అనుకుంటూ చేస్తే ఆ పితృదేవతలు కూడా సంతోషిస్తారు. సరే, ఈనాటి ఈ కార్తీక మహాపురాణంలో ఈ అధ్యాయంలో పురంజయ ఉపాఖ్యానం మనకి 2వ భాగంగా మనకి ఇక్కడ క్రమంగా వస్తూ ఉంటుంది. ఇందులో కూడా ఏంటంటే పురంజయుడు ఆ కాంభోజ మహారాజుతోటి చేసినటువంటి యుద్ధమే ఈ అధ్యాయం అంతా నిండి ఉంటుంది. యుద్ధం అంటే కత్తులతోటి చేసేటువంటిది యుద్ధమే, మాటలతోటి చేసేటువంటిది యుద్ధమే, చేష్టలతోటి చేసేటువంటిది యుద్ధమే. ఇక్కడ ఏంటండి, ఒక అధ్యాయం అంతా కూడా కేవలం యుద్ధానికి, కార్తీక మహాపురాణానికి ఈ యుద్ధానికి సంబంధం ఏంటండి మనకు కనిపిస్తుంది. పురాణాలన్నీ కూడా ప్రతీకాత్మకాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు మొత్తం ఈ అధ్యాయం చేయండి. సంస్కృతంలో ఆ స్కాంద పురాణంలో ఏముంటుందంటే వాడు అంటే కాంభోజ మహారాజు, పురంజయుడు ఇద్దరు యుద్ధాలు చేసుకుంటుంటారు. వీడి సైనికులు వాడి సైనికులు యుద్ధం చేసుకుంటుంటారు. రకరకాల ఆయుధాలు, తోమరాలు, గదలు, ఇలా ఏవైతే ఎన్ని ఆయుధాలు ఉన్నాయో అన్ని ఆయుధాలు ఒకరి మీద ఒకరు ప్రయోగించుకుంటూ ఉంటుంటారు. ఇదే ఈ అధ్యాయం మొత్తం. కానీ ఇక్కడ వ్యాస భగవానుడు మనకి ఆవిష్కరించదలుచుకుంది ఏంటంటే యుద్ధము జీవితంలో తత్సిద్ధము. యుద్ధము ప్రతివాడి జీవితంలోనూ కనపడకుండా ఉంటుంది. కనిపించేటట్లు జరిగే కొన్ని యుద్ధాలు జరుగుతాయి ఆయుధాలతోటి, కనిపించకుండా మాటలతోటి ప్రతి వాళ్ళం కూడా జీవితంలో యుద్ధం చేసుకుంటూ ఉంటుంటాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక పురాణం చదివేటువంటి శ్రోతలందరూ కూడా నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి యుద్ధం ఆపండి. అక్కడ చెప్పదలుచుకుంది అది. యుద్ధం ఆపి మన ప్రవృత్తి ఏంటి, ఈ జీవుడి ప్రవృత్తి ఏమిటి? మాదయ్య గారు మల్లన చెప్పాడు, నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తిరి ఇసుమంత ఎవ్వడు పారవైచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. శివుడి ధ్యానం మనందరం చేసుకోవాలి. మాటల యుద్ధాలు, చేష్టల యుద్ధాలు కాదు, శివధ్యానం. ఆ శివలింగానికి నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి, నాకు మంత్రాలు రావు, శివ 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 అనుకో చాలు. లేదా నేను మొట్టమొదటి ప్రతిరోజు చదివేటువంటి నమ్మకం మొత్తం చదవలేను, ఆ నమ్మక భాగాన్ని అనుకుంటూ ఉండు. లేకపోతే నాబోటి వాడు చెప్పిన దాన్ని అది పెట్టుకుని విని ఆ నమ్మక భాగాన్నో ఆ శివనామాన్నో జపిస్తూ ఆ శిరస్సు మీద కొంచెం పాటి నీళ్లు జల్లు. నీళ్లు దొరకపోవా నీకు? పత్తిరి ఇసుమంత ఎవ్వడు పారవైచు. పత్రి ఉంటుందే, ఒక ఏకబిల్వం శివార్పణం. బిల్వం చేస్తే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో నాకు బిల్వం ఏం దొరకలేదు, నీకు ఇష్టం వచ్చినట్టు ఆకేదో దొరుకుతుంది కదా, ఆ ఆకుని తీసుకొచ్చి స్వామికి అర్పించట. అని ఇక్కడ ఆకుని స్వామికి అర్పించడం అంటే ఏంటంటే మనందరం ప్రకృతి స్వరూపులము. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనల్ని మనం అర్పించుకుంటాం. మనం కొత్తగా ఏమి ఇవ్వటల్లా, ఆయన సృష్టించినటువంటి ప్రకృతిలో ఆయన ఇచ్చినటువంటి పదార్థాలనే మళ్ళీ స్వామికి మనం తిరిగిస్తున్నాం. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత అని మొదటి నుంచి చెప్తున్నాను. ఆయన అయ్యా నేను కొత్తగా ఏమీ ఇవ్వటం లేదు,
నువ్విచ్చినటువంటి కన్నుతోటే, నువ్విచ్చినటువంటి ఈ కంటి దీపంతోటే ఈ దీపాన్ని వెలిగిస్తూ ఆ సౌందర్యాన్ని అనుభవిస్తూ అందులో నిన్ను నేను సాక్షాత్కరింపచేస్తున్నాను. నువ్విచ్చినటువంటి చెవే చక్కటి సంగీతాన్ని వింటున్నాను. ఈరోజు నీ నామ సంగీతాన్ని నేను వినాలనుకుంటున్నాను. కాబట్టి ఏది నేను చెయ్యాలనుకుంటున్నానో అదంతా కూడా యజ్జత్ కర్మ, నేను ఏది శివానందలో చెప్తాడు, నేను ఏది చెయ్యాలనుకుంటున్నానో స్వామి అవన్నీ కూడా నువ్వు నాకు ఇచ్చినటువంటివే, వాటిని నేను తిరిగి నీకు సమర్పించాలి అనుకుంటున్నాను. కానీ ఎంత గొప్ప మాట అంటాడంటే ఆ శివానందలహరిలోనే, స్వామి నీ దగ్గర లేనిది నా దగ్గర మాత్రమే ఉన్నది, ఒకటే ఒకటి ఉన్నది, నా మనస్సు. ఎందుకంటే నా మనస్సు అనేది నా దగ్గర మాత్రమే ఉంది, అది నేను నీకు ఇస్తున్నాను, కాబట్టి అదొక్కటి మాత్రం నీ దగ్గర లేదు. అంటే ఇక్కడ అంత చమత్కారం అండి. నా మనస్సుని నీకు నేను ఇచ్చేస్తున్నాను, అది మాత్రం నువ్వు స్వీకరించు అంటాడు ఆ పుష్పదంతుడు అనేటువంటి ఆ గంధర్వుడు ఆ శివమహిమ స్తోత్రంలో. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పత్రి సుమంత ఏదో ఒక పత్రి స్వామివారికి కార్తీక మాసంలో మనం సమర్పించి అభిషేకం మనం చేస్తే వచ్చే ఫలితం ఏంటంటే, అల్లా కామధేనువు మొత్తం అంతా కూడా వాడింటి గాడి పసరము. గాడి పసరం అంటే గాడి అనేది ఉండేది పల్లెటూళ్ళలో ఇదివరకు, అంటే పశువుల్ని కట్టేటువంటి ఒక ప్రదేశం. ఇంట్లో ఆ పశువు ఇంకెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, అలా పడి ఉంటుంది. ఆ రకంగానే కోరికలు ఇచ్చేటువంటి ఆ కామధేను ఉన్నదే, అది నీ ఇంటి పెరటి చెట్లో ఉండేటువంటి ఆ పశువులాగా మారుతుంది. నువ్వు ఎప్పుడు ఏది కోరితే ఆ కోరికల్ని శివయ్య తీరుస్తాడని భావం. అలాగే ఆ కామధేనువు ఇంకోటి వృక్షం ఏదైతే ఉంది కల్పవృక్షం, అది నీ ఇంటి మల్లె చెట్టు అన్నాడు. నీ ఇంటి పెరట్లో మల్లె చెట్టు ఏ రకంగా సువాసనలు వీస్తుంటుందో ఆ కల్పవృక్షం కూడా అలా నీ ఇంట్లోనే కొలువై ఉంటుంది. ఎప్పుడు? ఈ కార్తీక మాసంలో పరమ పవిత్రమైనటువంటి శివారాధన నామజపం చేసి చక్కగా, లేకపోతే అభిషేకం చేసి, అభిషేక ప్రియో శివ కాబట్టి అభిషేకం 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 ఎంతో కొంచెం నీళ్ళైనా సరే ఆ స్వామివారి యొక్క ఆ లింగాకృతి మీద గనక నువ్వు పొయ్యగలిగితే, లేదా పోసేటువంటి దృశ్యమైనా చూడగలిగితే, వ్యాస భగవానుడు అధ్యాయంలో చెప్తాడు, ఎవరన్నా పోస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూడగలిగిన, ఆ మంత్రాన్ని వినగలిగిన నువ్వను, లేకపోతే అనేటువంటి వాడిది విను. అది చేస్తే ఈ కార్తీక మాసంలో నీకు యుద్ధాలు తగ్గుతాయి. అది యుద్ధం యొక్క ప్రయోజనం, బాగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల యుద్ధం ఎందుకు వర్ణించాడండి మనకి కార్తీక పురాణంలో అనుకుంటే, నీ మానసిక అనేటువంటి లౌకిక యుద్ధాలు ఆగిపోవాలి అంటే, సమస్యలతోటి యుద్ధాలు ఆగిపోవాలంటే ఇదిగో నాయన ఈ పని చెయ్యి అని శివభగవానుడు మనకి ఈ కార్తీక మాసంలో వ్యాస భగవానుడి ద్వారా మనకి చెప్పించాడు. ఆ విషయాన్ని మనందరం కూడా మనస్సులో సుస్థిరం చేసుకొని వీలైనంతగా అభిషేకము, లేకపోతే వీలైనంతగా ఉచ్చారణ, మనం శివనామోచ్చారణ లేకపోతే హరినామోచ్చారణ చేసుకుంటూ ఉందాం. చంద్రాననార్థ దేహాయ చంద్రాంశు సితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్ధ శిరసే నమః.